హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వాప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్. మీ డాగ్ ఎప్పుడు నీరసంగా ఉంటుందా? ఎంత ఫుడ్ తిన్నా లేకపోతే ఫుడ్ తినకపోయినా మంపుగా ఉంటూ యాక్టివ్గా ఉండటం లేదా? అంటే వాటికి సరైన సమయంలో సరైనటువంటి విటమిన్లు మినరల్స్ అందటం లేదని అర్థం చేసుకోవాలి. వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే సరే నీరసంగా ఉంటుంది, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంచెం అది ఫీల్ అవుతూ ఉంటుంది. డాగ్స్ ఏదైనా సిక్ అయినప్పుడు వివిధ సందర్భాల్లో అవి నీరసంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి ఫుడ్ పెట్టినా ఒక్కొక్కసారి ఫుడ్ తినకపోవటం, లేకపోతే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాగ్ ఏమీ తినవు, నీరసంగా ఉంటాయి. అప్పుడు డాగ్కి అందాల్సినటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ తప్పకుండా వాటికి అందించాలి, లేకపోతే అది వాటి పెరుగుదలకి ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో డాగ్కి బలాన్ని అందించి డాగ్ నీరసాన్ని తగ్గించడానికి ఇచ్చేటువంటి సిరప్పే ఈ పెట్ అప్ ప్రో మెడిసిన్ అనమాట. ఇది వెటర్నరీ డాక్టర్ సజెస్ట్ కూడా. ఇది డాగ్కి పోషకాలని అందించాల్సినటువంటి టైంలో అందిస్తుంది. డాగ్ యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అనేక సందర్భాల్లో నేను మా పెట్స్కి వాడాను. ఒక రకంగా ఇది నాది జెన్యూన్ రివ్యూగా మీరు అనుకోవచ్చు. సో ఈ పెటప్ అనేది డాగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి నీరసంతో ఉన్నప్పుడు దానికి బి కాంప్లెక్స్ అందించడంలో ఈ పెటప్ ప్రో సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇందులో చూసుకుంటే మనకి 12 రకాల విటమిన్స్, బి కాంప్లెక్స్తో పాటు విటమిన్ D3, విటమిన్ సి, విటమిన్ ఏ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా మల్టీ మినరల్స్ 9 రకాల మల్టీ మినరల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇందులో చూసుకుంటే మెగ్నీషియం, జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపరు, సోడియం, అయోడిన్ ఇలా 9 రకాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ రెండే కాకుండా మరో 9 రకాల అమైనో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. సో ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని గ్రో అవ్వడానికి, డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక డాగ్స్కే కాదండి, క్యాట్స్కి కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. మా డాగ్స్కి జ్వరం వచ్చినప్పుడు అది చాలా నీరసంగా ఉండడం అనేది జరిగింది. సో అప్పుడు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇలా నీరసంగా ఉందని చెప్పినప్పుడు డాక్టర్ అయితే ఈ సిరప్ని సజెస్ట్ చేశారు. మేమైతే వాడాము, ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా వాడుతున్నాం. చాలా బాగా పనిచేస్తుంది. దీని ఒక డాగ్స్గా కాకుండా పప్పీస్కి కూడా వాడచ్చు. 3 months అబవ్ ఉన్నటువంటి పప్పీస్ కూడా దీన్ని వాడుకోవచ్చు. సో దీన్ని ఎలా వాడాలి అంటే, మీ డాగ్ వెయిట్ కనుక 10 kg కనుక ఉంటే దానికి 5 ml ఈ సిరప్ అనేది ఇవ్వచ్చు. అంటే ప్రతి 10 kgకి 5 ml అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. పప్పీస్కి అయితే 2 ml డైలీ దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదే క్యాట్స్కి అయితే 2.5 ml అనేది రోజులో 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా వారల్గా అంటే సిరంజ్తో కానీ పిల్లర్స్తో కానీ నోట్లో వేయాలి, లేకపోతే దానికి ఇచ్చేటువంటి ఫుడ్లో అయినా కలిపి ఇవ్వచ్చు. డైరెక్ట్గా వారల్గా అయితే అవి కొన్ని తాగలేవు, వాటికి బలవంతంగా సిరంజ్తో నోట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ఘాటు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు. కాబట్టి మీరు డాగ్కి ఇచ్చేటువంటి ఫుడ్లో దీన్ని మిక్స్ చేసి డాగ్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది ఈ పెటప్ ప్రో గురించి. సో మీరు కూడా మీ డాగ్ కనుక నీరసంగా ఉన్నట్టయితే ఈ పెటప్ ప్రో అనేది వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది కనుక కావాలంటే కింద మీకు ప్రోడక్ట్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే యాక్వాప్లాంట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.